నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. ఉత్తరాంధ్రలో 2 నియోజకవర్గాలు చర్చించుకున్నాం మనం. 2 లోక్‌సభలని చర్చించుకున్నాం మనం. సో, ఇకపోతే అరకు అండి. అరకు లోక్‌సభ విషయానికొస్తే మనకి 2014, 19 ఒకసారి రిజల్ట్స్ చూద్దామండి. 2014లో అరకు వైఎస్ఆర్‌సీపీ అండి. అవును. ఇది లోక్‌సభ. అసెంబ్లీకి వచ్చేసరికల్లా వైఎస్ఆర్‌సీపీ 6, టీడీపీ 1. తర్వాత 2019లో లోక్‌సభ మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ. అసెంబ్లీ వచ్చేసరికల్లా 7, 0 అండి. అసలు ఆల్మోస్ట్ ఒక రకంగా అరకు వైఎస్ఆర్‌సీపీ హీరో, నో డౌట్ అన్నట్టుగా ఈ 2 సందర్భాల్లో ఇట్లా జరిగింది. 24 ఎలా ఉండొచ్చు అండి? ఇది వచ్చేసరికి అంటే 12 నెంబర్. ఇది 12. ఏది? అరకు. అరకు అసలు మామూలుగా ఎంపీ అయినా మామూలు కాన్స్టిట్యూషన్ అయినా అరకు 12 అనేది వైసీపీకి బాగానే ఉంటుంది సార్. ఇది మనకు వైసీపీ అన్నా కానీ 12 నెంబర్ వైఎస్ఆర్‌సీపీ యాక్చువల్గా. కానీ జనరల్గా మనకు వాడుక భాషలో ఎక్కడైనా సరే మనకి వాడుక భాషే. ఓకే. మీ పేరు ఆంజనేయులు లేదా అంజబాబు గారు ఏదో ఉన్నా అంజి అనొచ్చు, లేకపోతే ఇంకొకటి అనొచ్చు. వాడుక భాషలో మనకి ఇంపార్టెంట్. ఓకే. వైఎస్ఆర్సీపీ అని ఎవరు అంటారు మాకు రాసుకోవడానికి తప్పితే. వైసీపీ అనేది 12 వస్తుంది. ఇది కూడా 12 వస్తుంది. ఈ నెంబర్ కూడా ఇది దాదాపుగా మొత్తం మనకి ఎక్కువ శాతం క్లీన్ స్వీప్ అండి. మొత్తం ఒక 2014లో మాత్రం ఒకటి వచ్చింది. 2014లో ఒకటే గెలుచుకున్నారండి. ఒకటే వచ్చింది. 2014. అది కూడా పార్వతీపురంలో వచ్చింది. ఓకే. పార్వతీపురంలో బొబ్బిలి చిరంజీవులు గారు 6129 మెజారిటీతో గెలిచారు. ఓకే. పార్వతీపురం ఒకటే వచ్చింది. మిగతా మొత్తం వైఎస్ఆర్‌సీపీ. ప్రసన్న కుమార్ మీద గెలిచారు. అవును. ఇప్పుడు నియోజకవర్గాల వరకు ఒకసారి వద్దాం. ఓకే. అరకు ఎలా ఉంటుందండి? అరకు వచ్చేసరికి మనం 2014లో ఈయన సర్వేశ్వరరావు గారు వైసీపీని గెలిచారు. 34,053 ఓట్లు. ఓకే. సోమ మీద. 19లో వచ్చేసరికి చెట్టు పలుగున కొంచెం ఫేమస్ నేమ్లు ఇవన్నీ మనకు తిరుగుతూ ఉంటాం. 25,441 ఓట్లతో మంచి మెజారిటీ, మామూలు మెజారిటీ. 2 సార్లు మంచి మెజారిటీ వైఎస్ఆర్‌సీపీ. ఈయన ఇప్పుడు దొన్ను ఎన్నాడు సిఆరి దొన్నుదర సిఆరి ఆయన మీద గెలిచారు. 24 వచ్చేసరికి ఇప్పుడు ఈయన మత్స్యలింగం వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రాజారావు గారు బీజేపీ నుంచి వస్తున్నారు. కూటమి నుంచి ఇచ్చారు. ఇది పక్కాగా వైసీపీ గెలుస్తుందండి. వైసీపీ గెలుస్తుంది, అందులో డౌటే లేదు. తర్వాత అండి పాలకొండ వచ్చేసరికి 14లో మనకి కళావతి గారు గెలిచారు వైసీపీ నుంచి 1620 ఓట్లతోటి. నిమ్మకాయ ఈయన జయకృష్ణ గారు టీడీపీ తరపున. తర్వాత వచ్చేసరికి 19లో వచ్చేసరికి ఈ నెంబర్ వచ్చేసరికి 32 వస్తుందండి. కాన్స్టిట్యూషన్ నెంబర్ 32 నెంబర్. ఇది అంటే గురువు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు. అది గురువు ఉన్నంత కాలం కంటిన్యూగా అదే ఉంటుంది. అది ఇక మళ్ళీ 19లో కూడా వచ్చేసరికి మళ్ళీ కళావతి గారు పోటీ చేశారు. ఈసారి మంచి మెజారిటీ 17,980 మెజారిటీ వచ్చింది. మళ్ళీ పోటీ చేసింది ఎవరు? నిమ్మక జయకృష్ణ గారే. ఆయన ఓడిపోయారు. ఇప్పుడు వచ్చేసరికి అయితే క్యాండిడేట్ వచ్చేసరికి మళ్ళీ ఆయన వదిలిపెట్టల. ఆయన్ని జనసేనలో తీసుకొని జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. కానీ ఇది కూడా కష్టమే. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి క్యాండిడేట్లు వాళ్ళిద్దరే ముగ్గురు కంటిన్యూగా ఉంటున్నారు. వాళ్ళిద్దరే ఉన్నారు. సో ఇక్కడ కష్టమే. అయితే ఇక్కడ కూడా కష్టమే. ఎందుకంటే కష్టం లేదు, మనం కూడా ఇవ్వాల. పాలకొండ కూడా వైసీపీకే ఇచ్చాం. వైసీపీకి ఇచ్చాం. ఓకే. సో తర్వాత అండి కురుపం వచ్చేసరికి 2014లో మనకి పుష్పశ్రీ వాణి కూడా చేశారు. వైసీపీ నుంచి గెలిచారండి. 19,083 ఓట్లతో గెలిచారు. అవును. ఇదే వీర వర అంటారు కదా. వాళ్ళ మీద గెలిచారు. ఇక 19లో వచ్చేసరికి ఈమె మళ్ళీ పుష్పశ్రీ వాణి వైసీపీ నుంచి 26,602 ఓట్లతో గెలిచారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా మళ్ళీ ఈయన క్యాండిడేట్ మారారు అనుకుంటా. ఆయన వీరవర తోంటమల్ నరసింహ. ఇప్పుడు వచ్చేసరికి 24లో మారిపోయారు. వైసీపీ సేమ్. వైసీపీ వాళ్ళే. ఇది జగదీశ్వర్ గారు పోటీ చేస్తున్నారు టీడీ గారి నుంచి. ఇది కూడా కష్టమే. ఎందుకంటే మంచి మెజారిటీ అండి. అసలు ఆ మెజారిటీ అనేది 19,000 ఒకసారి, 26,000 ఒకసారి ఆవిడకి వచ్చిన మెజారిటీ. సో కాకపోతే ఇక్కడ క్యాండిడేట్ మార్చారు. టీడీపీ వాళ్ళు మార్చారు, జగదీశ్వర్ గారిని పెట్టారు. సో అయితే అనుకూలంగా లేదు. లేదు. ఎంతండి నెంబర్? ఎంతండి ఇక్కడ? 29.
29 29 వాళ్ళకి బాగుంటుంది పుష్ప శ్రీవానికి. 29 అంటే ఏమొస్తుందండి? 29 అంటే చంద్రుడు వస్తాడు. చంద్రుడు నిలకడగా ఉండడు కదా? నిలకడ ఉంటాడు. 3 సార్లు వస్తారు. నెక్స్ట్ 29కి మారిపోయింది. ఓకే 29కి మారుతుంది. ఓకే వాళ్ళ టైం బట్టి కొంతమందికి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే 2లో పుట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు 29 ఇప్పుడు మనకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు 20 ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ 20. మన పవన్ కళ్యాణ్ గారిది ఏమో సెప్టెంబర్ 2. వాళ్ళిద్దరికి బాగుంటుంది కాంబినేషన్. ఎంత వద్దనుకున్నా వాళ్ళిద్దరు గడుస్తూ ఉంటుంటారు. మళ్ళీ ఇద్దరికి అట్రాక్షన్ ఉంటుంది బాగా. అది. సో నెక్స్ట్ అండి పార్వతీపురం అండి. ఇది ఒక చోటే గెలిచింది యాక్చువల్ గా. ఓవరాల్ గా చూసుకుంటే 10 సంవత్సరాల్లో 14లో ఇది ఒకటే, ఈ నియోజకవర్గం ఒకటే వచ్చింది. బొబ్బిలి చిరంజీవి గెలిచారు. చిరంజీవి గారు గెలిచారు. 6129 మెజార్టీ గెలిచారు. ప్రసన్న కుమార్ మీద గెలిచారు. అవును. 19లో వచ్చేసరికి జోగారావు వైసీపీ నుంచి 24,199 ఓట్లతో గెలిచారు. రైట్. ఎవరి మీద? బొబ్బిలి చిరంజీవి మీద. ఇప్పుడు 24 వచ్చేసరికి మనకి జోగారావు వచ్చేసరికి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు బోనెల విజయ్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఓకే. ఇది కూడా టైటే. 49 నెంబర్. ఇది 49 నెంబర్ అనేది 4 అన్నమాట. రాహుకు సంబంధించింది. ఇది కూడా టైట్ గానే ఉంటుంది. మెయిన్ ఇలాంటి వాటిలో ఏం చూస్తాం అంటే మేము అరకును చూస్తాం. అరకు వచ్చేసరికి ఎంపీ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి మనకు అది 12 వస్తుంది అనమాట. ఆ కాన్స్టిట్యూషన్ లో ఇంకా వేరే లెక్కలు ఉంటాయి అన్ని వీటికి చేయడానికి. ఇంకా కొన్ని పరిశ్రమలు ఇంకా రాబోయే రోజుల్లో వీటి మీద ఇంకా క్లారిటీకి వెళ్ళిపోతాం. ఓకే. నెక్స్ట్ అండి సాలూరు వచ్చేసరికి మనకి రాజన్న దొర, పిడికి రాజన్న దొర వైసీపీ నుంచి 4,997 ఓట్లతో గెలిచాడు 14లో. ఇక్కడికి వచ్చేసరికి డియో ఆర్పి బంజ్ డియో టీడీపీకి 19లో వచ్చేసరికి మళ్ళీ రాజన్న దొరే ఆయనే మళ్ళీ ఆయన 20,029 ఓట్లతో గెలిచారు. మళ్ళీ అక్కడ క్యాండిడేట్ కూడా ఆయన డియో ఉన్నారు, బంజ్ డియో టీడీపీ తరపున. ఇప్పుడు వచ్చేసరికి వైసీపీ నుంచి సేమ్ ఆయనే కానీ ఇక్కడ వీళ్ళు మారారు టీడీపీ మారారు. గుమ్మిడి సంజయ్ అని. అవును. ఇది కూడా వైసీపీకి వెళ్ళిపోయింది. 15 నెంబర్. ఇది 15 నెంబర్ అంటే 6 అంటే శుక్రుడు కూడా దానికి ఒక్కోసారి అంటి పెట్టుకుంటే అట్లానే ఉంటాడు. ఓకే. నెక్స్ట్ అండి పాడేరు వచ్చేసరికి మనకి 2014లో గిడ్డి ఈశ్వరి 2014లో వైసీపీ నుంచి మంచి మెజార్టీతో గెలిచారు. 26,140 కోట్లతో గెలిచారు. ఎవరి మీద? గొడ్డేడు దేవుడి మీద. అప్పుడు సిపిఐ అంటే సిపిఐకి టీడీపీ వీటికంటే కూడా సిపిఐకి బాగా బలంగా ఉంది అప్పుడు. ఎందుకంటే ఆ ప్రాంతం అలాంటిది. అది ఎందుకంటే మన కాంపిటీషన్ ఎప్పుడు కూడా టీడీపీ బాగా మెజార్టీ వస్తే, ఎక్కువ ఓట్లు వస్తే టీడీపీ వేసేవాళ్ళు ఆపోజిట్. మనకి ఇప్పుడు టీడీపీ అక్కడ మైనర్ అయిపోయింది. వీళ్ళు గెలిచారనమాట. గొడ్డేడు దేవుడు సిపిఐ నుంచి. సెకండ్ ప్లేస్ లో ఉన్నారు వాళ్ళు. అవును, అది కరెక్ట్. ఇప్పుడు 19లో వచ్చేసరికి భాగ్యలక్ష్మి ఈమె వచ్చేసరికి వైసీపీ నుంచి 42,804 ఓట్లతో గెలిచారండి. అవును. ఎవరి మీద గెలిచారు? గిడ్డి ఈశ్వరి మీద గెలిచారు. గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు టీడీపీకి వచ్చారు. టీడీపీకి వచ్చి వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ టీడీపీకి వచ్చారు. టీడీపీలో ఓడిపోయారు. అసలు మెజారిటీ కూడా వైసీపీకి 42,000 మెజారిటీ. ఏం మెజారిటీ? మామూలు మెజారిటీ 42,804. అంటే అవతలకి ఎన్ని వచ్చి నాకు తెలిసి 10 పైసలు పావులు అంతే. అవును, అంత ఇదిగా ఉంది అక్కడ. ఇప్పుడు 24లోకి వచ్చేసరికి విశ్వేశ్వరరాజు ఈయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు గిడ్డి ఈశ్వరి మళ్ళీ పోటీ చేస్తున్నారు. మళ్ళీ టీడీపీకి వచ్చి ఇది కొంచెం టైట్ గా ఉంటుంది సార్. ఇది ఇప్పుడు టైట్ ఫైట్ నెంబర్ 26. ఇది 26 అంటే 8 అనమాట. 8 వచ్చేసరికి 2024 8 కొంచెం టీడీపీ జనసేన ఈ యొక్క బీజేపీ అలయన్స్ కొంచెం అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. అయితే పాడేరు వేసుకోవచ్చు. పాడేరు అంటే మనం టైట్ ఇచ్చాము, వస్తే రావచ్చు, గిడ్డీశ్వర్ రావచ్చు లేదా వైసీపీ రావచ్చు. ఆ రెంట్లో పెద్ద వేరియేషన్ ఉండదు, పెద్ద మెజారిటీ ఉండదు. దాని మీద వస్తారు. అదేలేండి, అంతకుముందు 42,000 మెజారిటీ ఏదైతే మరి పోయి అంత రాకపోవచ్చు. ఒకవేళ గెలిచిన అది పోయి మళ్ళీ వీళ్ళు రావాలంటే మరి మాటలు కాదు కదా. కానీ ఉంది, ఎడ్జి ఉంది, కొంచెం ఉంది, టైట్ గా ఉంటుంది. ఓకే. రంపచోడవరం అండి. రంపచోడవరం వచ్చేసరికి ఈ నెంబర్ 50 అండి. ఇది వచ్చేసరికి వంతల రాజేశ్వరి వైసీపీ నుంచి 8,222 ఓట్లతో గెలిచారు. సీతంశెట్టి వెంకటేశ్వరరావు గారి మీద టీడీపీ. ఇక్కడ 19లో వచ్చేసరికి నాగులపల్లి ధనలక్ష్మి వైసీపీ 39,106 ఓట్లు. ఎవరి మీద గెలిచారు? ఈ వంతల రాజేశ్వరి మీద గెలిచారు. ఇటు వచ్చింది. రైట్. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చింది. టీడీపీకి వచ్చి ఓడిపోయారు. ఇట్లా ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఇద్దరే సార్, ప్రతి పొలిటికల్ మీద ఎట్లా ఉందంటే ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు కదా. ఇటు వచ్చి
ఇటు వచ్చి హైయెస్ట్ మెజారిటీతో ఓడిపోయారు వీళ్ళు. హైయెస్ట్ మెజార్టీ తోటి, మామూలు అది. మెజార్టీ కాదు, 40,000 39,000 39,000 ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ సేమ్ గిడ్డి ఇసురాలన ఇక్కడ కూడా అంతే. కరెక్ట్. తర్వాత ఇప్పుడు 24లో వచ్చేసరికి నాగులపల్లి ధనలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఇక్కడ క్యాండిడేట్ మారారు ఈ సంవత్సరం టీడీపీకి. అవును. మిరియాల శిరీష ఆమెకి ఇచ్చారు, శిరీషాదేవి అవును. ఆమెకి ఇచ్చారు. ఇది కూడా కష్టమే. కష్టమా? టీడీపీ కూటమి కష్టం, కూటమి కష్టం, వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది. ఓకే. ఓవరాల్ కండి టోటల్గా వచ్చేసరికి మనకి 24లో వైసీపీకి వచ్చేసరికి 6 వస్తాయండి. టగ్ ఆఫ్ వార్లో ఒకటి ఉంటుంది, కూటమికి అయితే ఒకటి కూడా లేదు. ఓ లేదు, అసలు అరకు అనేది లేదు, అరకు అనేది లేదు. ఒకటి ఉంది, ఏది గిడ్డి కూటమి ఇంత వేవ్ అని బలంగా కానీ లేదు. పాడేరు ఒకటి ఉంది. కొన్ని 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 ఉండవండి, కొన్ని కొన్ని కాన్స్టిట్యూషన్ లో బలానే ఉంటుంది. అది ఓకే. మార్పు రావాలంటే ఇక టైం పడుతుంది అదంతా. ఓకే. గిడ్డి అట్లా ఉంది, అవకాశం గెలిస్తే గెలవచ్చు, లేదు చెప్పలేం. అదే పాడేరు పాడేరు. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి ఎంపీ వచ్చేసరికి మనకి చెట్టి తనుజరాని గెలుస్తారు, వైఎస్ఆర్సీపీ. ఓకే. ఎవరికి పోటీ చేసింది? ఎవరు? కొత్తపల్లి గీత గారు, బీజేపీ తరఫున. గీత గారికి మంచి మరి గీత గారు గెలవరా? లేదు, అసలు ఇంకెక్కడ గెలిచేది? 6 కాన్స్టిట్యూషన్ స్వీప్ మొత్తం మెజార్టీ, మామూలు మెజార్టీలు రావు. ఓకే. 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 రావు. బీజేపీ తరఫున ఉన్నారు, బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు ఎంపీగా. ఓకే. చెట్టి తనుజారానే వస్తారు. ఆవిడకి బలం ఉంది. ఆమెకి బలం ఉంది. ఓకే అండి.